ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరుడా, సాక్షాత్తు క్రీస్తు భగవానుడు మన ముందు అప్పరూపములో మనకి భౌతికంగా గోచరిస్తూ ఆ దైవ సాన్నిధ్యాన్ని మన మధ్య ఆవిష్కరిస్తున్నాడు. ఏ ప్రభువైతే 2000 సంవత్సరాల క్రితం చరిత్రలో ఈ భూమి మీద తిరిగాడు, నడిచాడు, అనారోగ్యాలను తాకాడు, గ్రుడ్డి వారిని తట్టి లేపాడు, కుంటి వారికి స్వస్థతనిచ్చాడు. అది ప్రభువు. ఆ చరిత్రలోని ప్రభువు ఈరోజు మన మధ్య దివ్య సత్ప్రసాద ప్రభువు రూపములో ఉన్నారు. మరి ఈ పవిత్ర ఆరాధనలో పాల్గొనే మనం మొట్టమొదటిగా ఆశతో వద్దాం. దేవుడు కావాలన్న ఆశ, జీవితంలో దేవుని అవసరం ఉన్నది అన్న ప్రగాఢమైన అవసరం. ప్రభువు లేనిదే నా జీవితంలో శాంతి లేదు, సమాధానము లేదు, సుఖము లేదు, సౌఖ్యము లేదు. అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక వెలితి. అందుకే ఈ సమయంలో ప్రభువా నన్ను నింపము, మీ ఆత్మతో నింపము, మీ పరిశుద్ధాత్మతో నింపము. ప్రభువా నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నింపు. ఈరోజు ఎంతో మంది బిడ్డలు తమ ఉద్దేశాల కోసం ప్రార్థించమని, సహాయం చేయమని అడుగుతున్నారు. వారందరి నిమిత్తము మనం ఇప్పుడు మనవి చేద్దాం.
పలకలూరి వెంకట సుబ్బమ్మ, విజయ భాస్కర్, పి శ్రీరాములు, సిస్టర్ జయశీల, కె శివకుమారి, హృదయరాజు, హరిత, విశాల్, తన్వి, విమల రాజేంద్ర, తరిక, బి ఆరోగ్యరెడ్డి, మేరీ, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బద్దే కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా సెరియల్. బాసాని మర్రెడ్డికి పరిపూర్ణ విశ్వాసాన్ని దయచేయమని కుటుంబ సభ్యులు, దుగ్గంపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబ సభ్యులు, చబా రాయపరెడ్డి విజయవాడకు జాబ్ ట్రాన్స్ఫర్ కొరకు, మరియ రాజీవ్ రెడ్డి జూన్ 29న జేఈ మెయిన్స్ పరీక్షలో ఫస్ట్ అటెంప్ట్లోనే 100% రావాలని చబా రాయపరెడ్డి, మేరీ సునీంద్ర, మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృత్ రెడ్డి సమర్పిస్తున్నారు. తుమాసేవ్ రెడ్డి, సెలీనా కుటుంబ సభ్యులు, అంతోని స్నేహిత్, హిమవర్షిణి, జోసెఫ్ కెనడీ, నిర్మల కుటుంబ సభ్యులు, పుట్టిస్లేవమ్మ, బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, మల్లవరపు మరియ మాణిక్యం, దేవయ్య చౌదరి కుటుంబ సభ్యులు, అల్లం జత్రూతమ్మ కుటుంబ సభ్యులు, మద్దినేని దావీదు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి శౌరీలమ్మ, కీర్తిశ్రేసులు, సింగారెడ్డి కస్పారెడ్డి కుటుంబ సభ్యులు, కుమారెడ్డి ప్రదీప్, రాజశేఖర్ రెడ్డి, గోపు ఆరోగ్య, జ్యోత్స్న కుటుంబ సభ్యులు, బాసాని తెరేజమ్మ కుటుంబ సభ్యులు, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, బి మ్యారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు, కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు, అల్లమంతోని జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, తుమ్మా రాజారెడ్డి, విజయ, గాదేశ్వరెడ్డి, లూద్ మేరీ కుటుంబ సభ్యులు, పిఎల్ మారెడ్డి, సుందరి, పోలిసటి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు, జార్జ్ జోసెఫ్, గ్లోరియా కుటుంబ సభ్యులు, బాసాని అరుణ, వట్టి సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు, అప్పు తీసుకున్న వాళ్లకు మధ్యవర్తిగా ఉన్న జ్ఞాన సుందరి తలంపు కొరకు జెస్సికా, అంజలిక, జ్ఞానం, ప్రకాశం, సునీతలకు ఆయురారోగ్యాల కొరకు కుటుంబ సభ్యులు, కుమారెడ్డి, ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు, రాయపు ఇమాక్యులేట్ మనోజ్ఞకి జ్వరం త్వరగా తగ్గిపోవాలని కుటుంబ సభ్యులు, పెదనేని చిన్నప్ప కుటుంబ సభ్యులు, గుడిసె మేరీ, నిర్మల, సుజాత, శిరీష కుటుంబ సభ్యులు, మాదాను యాగయ్య కుటుంబ సభ్యులు, రాయపు ఇమాక్యులేట్ మనోజ్ఞకి జ్వరం త్వరగా తగ్గిపోవాలని, సతీష్ కిడ్నీ వ్యాధి నుండి స్వస్థత, అంబటి శ్రీనివాసరెడ్డి, ఇన్నమేరి, నితీష్, యశ్వంత్ కుటుంబ సభ్యులు, అంజలి సంజయ్ కుమార్, రత్న ఫ్రాన్సిస్, అరెడ్ల ఆరోగ్యరెడ్డి, అనూయమ్మ కుటుంబ సభ్యులు, మాదాను రోజా పుష్పం, బల్లంపూడి రాధాకృష్ణ, మూర్తి, రాణి, వేణు, సంధ్య, హరి కుటుంబ సభ్యులు, ఆరెడ్ల ఆరోగ్యరెడ్డి, అనసూయమ్మ దంపతుల 58వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు, ఏరు ఆనందమ్మ, గుర్రాల విజయకుమారి, సురేష్, సుప్రియ, హంసిని, జస్వంత్, సాయి కుటుంబ సభ్యులు, పూదోట కమలేష్ కుటుంబ సభ్యులు, గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల కుటుంబ సభ్యులు, గుంటుపల్లి సంజయ్, అనూష కుటుంబ సభ్యులు, కొట్ని శ్రీకాంత్, నీలిమ, బాల, రోహన్, జోయల్ కుటుంబ సభ్యులు, మల్లవరపు చిన్నయ్య కుటుంబ సభ్యులు, మల్లవరపు మత్తేనయ్య కుటుంబ సభ్యులు, మల్లవరపు బాలస్వామి కుటుంబ సభ్యులు, నాగూతు నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు, ఎరువ శవరెడ్డి కుటుంబ సభ్యులు, వి సురేష్, సిహెచ్ వసంతరావు, జార్జి, శాంతమ్మ, సాముయేల్, బండి శౌరి, అంతయ్య, తామసమ్మ కుటుంబ సభ్యులు, గాలి థామస్ రెడ్డి, తెరీజమ్మ, కిరణ్ కుమార్ రెడ్డి, మేరీ మార్గరెట్, అంతోని, రిత్విక్ రెడ్డి, మధు కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు, పంపన సుగుణాకి మంచి ఆరోగ్యం, వీరి ముగ్గురు బిడ్డలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పావని యుఎస్ వెళ్ళాలని కుటుంబ సభ్యులు,
మందనాథం అంతోని అమృత కుటుంబంలో మంచి ఆరోగ్యం, చేస్తున్న వ్యాపారంలో దేవుడు తోడుగా ఉండాలని కుటుంబ సభ్యులు. కార్తీక్, కరుణశ్రీ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థన చేద్దాం. ఇరవది 6వ రోజు ధ్యానం. దివ్య హృదయము ఆత్మల నివాస స్థలం. విశ్వ సృష్టికర్త సర్వేశ్వరుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. ఆదికాండం 1:27. దేవుడైన యావే తూర్పుగా ఒక తోట వేసెను. అయినా వారు పిశాచి శోధనకు లోనై దేవుని కట్టడలను మీరినందువల్ల తమ పాపానికి శిక్షగా అందులో నుండి గెంటివేయబడ్డారు. అయినను ఆది తల్లిదండ్రుల కంటే క్రొత్త నిబంధనలో మనము నివసించు నివసించుటకు శ్రేష్టమైన నివాస స్థలము ఏర్పరచిరి. యేసు హృదయ గాయమందు మనందరము వాసము చేసి అందులోనే శరణు పొందాలని యేసునాథుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఓ భక్తి గల ఆత్మమా, రాజుల అంతఃపురము కంటే పరిశుద్ధమైన సుందరమైన ఆ దివ్య హృదయ గాయ స్థలమందు నివసించరమ్ము అని పిలుచున్నారు. నీవు విశ్రాంతిని కోరుచున్నావా? ఆయన హృదయలో లిల్లీ, రోజా పుష్పాల చేత అలంకరించబడిన పాన్పు దొరుకును అని చెబుతున్నారు. నీవు నీ మంచి అభిప్రాయాలను నెరవేర్చుటకు తగ్గ శక్తిని కోరుచున్నావా? పావురాయి పక్షి తన సొంత ఉష్ణము చేత పిల్లలను పుట్టించులాగున దివ్య రక్షకుడు తన అపార ప్రేమను నీ మీద ఉంచి నీ అభిలాషలను అభివృద్ధి చేయుదునని చెబుతూ ఉన్నారు. నీవు జ్ఞానదాహం కావాలని కోరుకుంటున్నావా? ఆ దివ్య హృదయము నుండి జీవజలము గల బొగ్గ కారగా అదే నిత్య జీవజలమని ఎరుగుదువుగాక. నీ పాపాల నిమిత్తము ఆ పరిశుద్ధ దివ్య హృదయమందు ప్రవేశించుటకు పాత్రుడువు కానప్పటికీ భయపడవద్దు. అత్యంత ప్రేమామయుడైన రక్షకుడు ఎవరిని తిరస్కరించక పునీత తోమాసు గారికి చేసినట్లు సర్వజనులకు తన తిరుప్రక్క గాయాన్ని చూపించి అందరినీ తన వరప్రసాదాల చేత నింప ఆహ్వానిస్తున్నారు. కనుక తొందరపడక, భీతి చెందక యేసు తిరుహృదయము వద్దకు పరిగెత్తి రమ్ము. యేసు తిరుహృదయములో వాసము చేయుట ఎంత మధురాతి మధురమో కనుగొను. పూర్వకాలమందు యూదులకు కొన్ని ఆదుకునే పట్టణాలు ఉండేవి. నేరస్తులు, అపరాధులు ఆ పట్టణమందు ప్రవేశించిన యెడల వారిని ఎవ్వరూ శిక్షించరు. వారికి ఎవ్వరి వల్ల కీడు జరగదు. అలాగే మన ఆత్మలకు యేసు తిరుహృదయమందు ఆశ్రయాన్ని వెతికిన యెడల ఎలాంటి అపాయము జరగదు. సురక్షిత స్థలమునకు చేరినట్లే అగును. కనుక పునీత దమ్యాన అనేది వారు విశ్వాసులను చూచి మన శత్రువులను జయించుటకు కావలసిన ఆయుధాలను, స్వస్థపడుటకు కావలసిన ఔషధాలను, శోధనలను విస్తరింపతగ్గ అనుగ్రహాలు,
శోధనలు నివర్తింపదగ్గ అనుగ్రహాన్ని, దుఃఖమునకు వలయు మధుర శాంతమును యేసు తిరుహృదయమందు పొందవచ్చును అని చెప్పారు. యేసునాథుని దివ్య హృదయ కష్టాలలో ఉన్నవారికి ఆశ్రయముగాను ఎండకు నీడగాను ఉన్నది. అదిగాక నీవు పిశాచి తంత్రముల వల్ల ఆ తిరుహృదయాన్ని వదిలిపెట్టి ఉండినట్లయినా నీ నిర్భాగ్యమైన స్థితిలోనే నిలవవద్దు. కాకి నోవా ఓడ విడిచి బయటకు పోయిన తరువాత కంపు కొట్టిన ప్రేతములను తినుచు మళ్ళీ వారి వద్దకు వెళ్ళలేదు. అలాగే మనము కూడా పాపానికి హేతువైన అశుద్ధ వస్తువులను ప్రేమించరాదు. నోవా ఓడ నుండి ఒక పావురాయిని విడిచిపెట్టినప్పుడు అది ఏ ఆహారము చూడక తిరిగి ఓడలోనికి వచ్చింది. ఈ పావురము చేసినట్లు మనము రక్షణ ఓడగా ఉండేది ఆ దివ్య హృదయములో ప్రవేశించుదముగాక. దయగల రక్షకుని హృదయము పాపులకు శరణమనుట సహజమే కదా. అద్భుత ఘటన. యేసు ప్రభువు తన తిరుహృదయము మీద భక్తి ప్రపంచమంతటా ప్రబలినట్లుగా లెక్కలేనన్ని అద్భుతాలను చేసి ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం రోమాపురిలో నికోలసీ సెలెస్టిన్ అనే సన్యాసి తీవ్ర వ్యాధికి లోనై చనిపోవు స్థితిలో ఉన్నారు. వైద్యుడు ఆయన ముఖములో మరణ గుర్తును చూచి 2 గంటల కన్నా ఎక్కువ బ్రతకడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత యేసునాథుని తిరుహృదయపు భక్తుడైన పునీత జ్ఞానప్రకాశం గారు దర్శనమిచ్చి ఆ సన్యాసిని అద్భుతంగా స్వస్థపరిచి వెళ్ళిపోయారు. అప్పుడు నికోలసీ సెలెస్టిన్ తన చుట్టూ ఉన్న జనులను చూచి, పునీత జ్ఞానప్రకాశము గారు నాకు స్వస్థత కలుగు చేశారు. ఇప్పుడు నా ఆరోగ్యము బాగానే ఉంది. నేను పునీతునితో మాట్లాడాను. నా వస్త్రమును నాకివ్వండి అని బిగ్గరగా చెప్పాడు. ఈ వర్తమానాన్ని విన్న వారందరూ మహా ఆశ్చర్యపడి వివరంగా మఠశ్రేష్ఠులకు తెలిపారు. మఠశ్రేష్ఠులు సెలెస్టిన్ వద్దకు పరిగెత్తిపోయి ఆ సమాచారాన్ని గురించి ప్రశ్నించగా, సెలెస్టిన్ సన్యాసి చెప్పిందేమనగా, పునీత జ్ఞానప్రకాశం గారు నాకు కనపడిన మాట వాస్తవం. వారు నన్ను తన వద్దకు రమ్మని చేతితో సంజ్ఞ చేశారు. నేను ఆయన వద్దకు వెళ్ళుట ప్రయత్నించాను, కానీ మంచము నుండి లేవలేకపోయాను. బలహీనము చేత నేల పడిపోయాను. అప్పుడు ఆ పునీతుడు స్లేవస్వరూపాన్ని తన చేతిలో పట్టుకొని ఈ విధంగా చెప్పాడు: దయగల సర్వేశ్వరుడు నీకు ఆరోగ్యాన్ని దయచేయదు. అయితే నీవు నీ జీవిత కాలమందు యేసు తిరుహృదయపు భక్తి సాధకాన్ని ప్రపంచమంతా ప్రబలించుటకు ప్రయాసపడమని చెప్పారు. వెంటనే నాకు స్వస్థత కలిగినది. నేను పడక నుండి లేచాను, ఇప్పుడు నడుస్తున్నాను అన్నారు. ఇలాగు మరునాడు కొన్ని మైళ్ళ దూరము ప్రయాణము చేయగలిగాడు. ఈ అద్భుత సమాచారం రోమాపురి అంతటా ఇంకా అన్ని పట్టణములందు వ్యాపించినందువల్ల యేసు తిరుహృదయము మీద భక్తి విస్తరించింది. అటు వెనుక ఆ నికోలాసీ సెలెస్టిన్ సన్యాసి కుడిపట్టాన్ని పొంది తను చేసిన వాగ్దానము ప్రకారము యేసు తిరుహృదయపు ప్రేమను ప్రసంగించి ఆ దివ్య హృదయాన్ని ప్రేమించి వందించున్నట్లుగా అనేకులకు ప్రేరేపించి చివర ఆయన పరిశుద్ధమైన మరణాన్ని పొందారు. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం: యేసు తిరుహృదయమా, మాలో అనగారిపోతున్న మానవత్వపు విలువలను మరొకసారి నిద్రలేపండి. మా బాధ్యతలను తెలుసుకునేలా చేయండి. తద్వారా నూతనోత్సాహంతో ఇతరులకు తోడ్పడుతూ జీవించేలా చేయండి. సుకృత జపము. అందరూ నా తరువాత చెప్పండి.
యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికమధికముగా ప్రేమింప అనుగ్రహించండి. అధికమధికముగా ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని మధుర దివ్య హృదయమా, యేసునాథుని మధుర దివ్య హృదయమా, నేను మిమ్ము అధికముగా ప్రేమింప అనుగ్రహించండి. అధికముగా ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్ము అధికముగా ప్రేమింప అనుగ్రహించండి. అధికముగా ప్రేమింప అనుగ్రహించండి. ప్రియ భక్తుడా, ప్రియ విశ్వాసియ, ప్రియమైన విశ్వాసి, యేసు తిరుహృదయమందు మనము మనస్సు పెట్టడం అంటే యేసుపై దృష్టి పెట్టడం. ఈరోజు మనము ధ్యానము చేసిన దైవార్చనలోని పఠనాలను యేసుపై నీ దృష్టిని నిలుపుము. అప్పుడే నీవు నిజంగా ఆయన అనుచరుడవు, ఆయన నిజమైన శిష్యుడవు. యేసు ప్రభు ఎవరైతే నాగటి మీద చేయి వేసి వెనుకకు చూస్తారో వారు నాకు యోగ్యులు కారు అన్నారు. అవును ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువు చెప్పిన సందర్భాన్ని కూడా మనము జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే పరిశుద్ధ వాక్యము పలుకుతూ ఉంది, యేసు యెరూషలేము వైపు దృఢ నిశ్చయముతో వెళుతూ ఉన్నాడు. గలిలయ నుండి యెరూషలేము వెళ్ళడము అంటే మరణాన్ని కొని తెచ్చుకోవడమే. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది మనలను, మానవ జాతిని రక్షించడానికి. ఈ మానవ జాతి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆ తిరుహృదయం ముందు చూడండి, ఆ తిరుహృదయం ఎంతో తపిస్తూ ఉంది మానవులను రక్షించాలి అని. అందుకే ఈ రక్షణ ప్రయత్నంలో ఏది కూడా తనని ఆపకూడదు అని, ఏది కూడా తనకు ఎదురు రాకూడదు అని చెప్పి సువార్తికుడు అంటున్నాడు,
యేసు దృఢనిశ్చయుడై బయలుదేరాడు యెరూషలేము. అవును ప్రియులారా, యేసు హృదయం ఈ మనుషులను, మానవ జాతిని రక్షించడానికి మరణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈరోజు యేసు ప్రభుని అనుసరించడము అంటే అంత ఆషామాషా కాదు. చాలా మంది ఈరోజు మేము క్రైస్తవులమండి, జ్ఞానస్నానము తీసుకున్నాము అని చెప్పేవాళ్లే కానీ యేసు ప్రభుని 24 గంటలు 7 రోజులు కూడా అనుసరించేవారు ఎంతమంది? నాతో ప్రోగు చేయని వాడు నా చెల్లా చెదరు చేయును అని ప్రభు పలుకుతున్నాడు. అందుకనే ఆయన దగ్గరకు వచ్చిన వాడు, నేను మిమ్ము వెంబడిస్తాను అంటే ఆకాశ పక్షులకు గూడ్లు, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి ఇసుమంతైనను స్థలము లేదు అని చెప్పాడు. అంటే యేసు ప్రభుని అనుసరించడం అంత సులభము కాదు అని ప్రభువే చెప్పారు. యేసు ప్రభుపై దృష్టిని నిలపడం కూడా అంతే. మరి మన జీవితంలో కొన్నిసార్లు యేసు ప్రభుని మరిచిపోతున్నాం, కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తున్నాం, మరికొన్నిసార్లు ఈ లోక విషయాలలో చిక్కుకొని పోతున్నాం. కుటుంబం అనే దానిపై మమకారాన్ని పెంచుకొని మరీ ఎక్కువగా ఆ కుటుంబం కోసం పనిచేస్తూ, ప్రేమించిన వారి కోసం పనిచేస్తూ నీ ఆత్మని మరిచిపోతున్నావు. దేవునికి తీరిక లేదు అని చెప్తూ ఉన్నావు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకములో ఉండేది కొద్ది రోజులు మాత్రమే అని గమనించు. నీ ప్రయాణం ఇది కాదు, నీ ప్రయాణ గమ్యం ఇది కాదు. నీ ప్రయాణము ఈ భూలోకము ద్వారా పరలోకానికి వెళ్ళడమే. ఈ భూలోకము ఆ పరలోకానికి వెళ్ళే దారిలో సహాయపడడం మాత్రమే. అందుకే ప్రభు అంటున్నాడు, ఏది కూడా నిన్ను నీ గమ్యాన్ని పక్కదారి పట్టింపనీయకు. ఈరోజు సువిశేషములో మరొకడు వస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, నేను వెళ్ళి మా వాళ్లను పాతిపెట్టి వస్తాను. మరణించిన వారు మృతులను పాతిపెడతారు, భూస్థాపితం చేస్తారు. నీవు వెళ్ళి దైవరాజ్యాన్ని ప్రకటించంటు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి పట్టణంలో కూడా ఎలియా ప్రవక్త ఎలీషా విషయంలో కూడా అదే చెప్పాడు. అప్పటికప్పుడు మరి ఎలీషా తను దున్నుతూ ఉన్న అరకని విరిచి వంట చెరుకుగా వాడి ఎడ్లను వధించి విందు చేసి పెట్టి ప్రవక్తని అనుసరించాడు. దేవుణ్ణి అనుసరించడం అంటే వాయిదాలు వేయడం కాదు. రేపు తర్వాత, పెద్దవాడినైన తర్వాత, డబ్బులున్నప్పుడు, ముసలివాడినైన తర్వాత దేవాలయానికి వస్తాను, ఇవన్నీ కూడా కుదరవు. ఈరోజే నీ ఉన్న పరిస్థితులలో దేవుణ్ణి అనుసరించాలి. కొన్నిసార్లు కష్టాలు పాలైనప్పుడు మనకు అనిపించవచ్చు, దేవుని శక్తితో ఇతరులను నాశనం చేయాలి అని అనిపించవచ్చు. అలానే శిష్యులు అన్నారు, మేము అగ్నిని కురిపించమా? ఎందుకంటే ఏలియా ప్రవక్త అగ్నికి ఆహుతి చేశాడు సమరయ రాజు అహాజియా ప్రతినిధులను. ఎందుకంటే వారు యావే ప్రభువుని నిరాకరించారు.
కానీ యేసు ప్రభు పాపులు రక్షించడానికి వచ్చాడు, స్వస్థపరిచేవాడు, క్షమించేవాడు. ఆయన తప్పిపోయిన గొర్రెలను వెతుకుతూ వచ్చేవాడు. కాబట్టి తన లక్ష్యాన్ని మార్చుకోలేదు, తన మంచితనాన్ని విడిచిపెట్టలేదు, తన మార్గాన్ని వదిలిపెట్టలేదు. మనలో చాలామంది ఇరుకైన మార్గాన్ని నడుస్తూ ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దారిలో విడిచిపెట్టి కొద్దిసేపు విరామం తీసుకోవచ్చు. అది సైతాను శోధన అని మనం మరచిపోవు. అందుకే పునీత పౌలుడు అంటాడు 2వ పట్టణంలో ఈరోజు, తప్పుడు బోధల వల్ల మీరు లక్ష్యాన్ని మరచిపోవద్దు, శరీరానికి బానిసలు కావద్దు. మీలో కొంతమంది మాకు స్వేచ్ఛ వచ్చింది, ఇక అధికారంతో సంబంధం లేదన్నట్లుగా జీవిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతామని అనుకుంటున్నారు. విచ్చల విడితనం అనేది పనికిరాదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. అది జంతు ప్రవర్తనతో సమానం అంటున్నాడు. ఈరోజు దేవుని యందు స్వేచ్ఛ అంటే దేవుని చిత్తానుసారము జీవించడం. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఎంతో మంది పునీతులు ప్రభువుని అనుసరించారు. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు అన్నిటినీ విడిచిపెట్టాడు దేవుణ్ణి వెంబడించడానికి. మరి నీవు ఈరోజు ఏమి విడిచిపెడుతున్నావు? వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రిని విడిచిపెట్టి, తన తండ్రి ఇచ్చిన వస్త్రాలను కూడా చివరికి వదిలిపెట్టి వస్త్రహీనుడై దేవుని ముందు నిలుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేనిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభుని అనుసరించడంలో? ఒక్కసారి ప్రశ్నించుకో. నీ జీవితంలో మరి ప్రభుని అనుసరించడంలో మొదలుపెట్టి పక్కకు చూస్తున్నావా? అట్లయితే దారి వంకర తిరిగిందని నువ్వు మరచిపోవద్దు. నీవు దారి మళ్లించబడ్డావు అని మరచిపోవద్దు. ఈ సమయంలో కొంచెం సేపు ధ్యానం చేస్తూ మౌనంగా ఈ లోక శక్తులు, ఈ లోక ఆకర్షణలకు ఒకవేళ నువ్వు బలి అయినట్లయితే ప్రభువు రమ్మంటున్నాడు, త్వరగా రమ్మంటున్నాడు, తొందరగా లేచి రమ్మంటున్నాడు. ఒకవేళ తప్పుదారి పడితే అందుకనే ప్రభువు భుజాల మీద వేసుకొని వస్తున్నాడు. ఎందుకని? త్వరగా ఇంటికి రావాలని. ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే త్వరగా ఇంటికి రమ్మంటున్నాడు. భయపడకు, బాధపడకు. ప్రభు ఆనందంతో నిన్ను స్వీకరిస్తాడు. ఈ సమయంలో, ఈ కొద్ది సమయంలో మనం ధ్యానించుదాం. ప్రభుని అనుసరించడంలో అశ్రద్ధ చేస్తున్నామా? అలక్ష్యం చేస్తున్నామా? మరి రోజు ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని మర్చిపోతున్నామా? ఈ లోకపు చికాకులలో పడి రోజంతా కూడా అశాంతితో, అసంతృప్తితో, సమాధానం లేకుండా జీవిస్తున్నామా? ప్రభు ఉద్దేశం అది కాదు. ప్రభుని శాంతి సమాధానాలతో ఈ లోకంలో ఎంత కష్టమైనా ఉండవచ్చు, ఎంత బాధ అయినా ఉండవచ్చు, కానీ నువ్వు శాంతితో ఉండాలి. పౌలు అంటాడు, నన్ను చుట్టుముట్టాయి సమస్యలన్నీ, కానీ నన్ను మాత్రం అవి మింగలేవు. ఇదిగో ఈ అభయం మనకు ఉండాలి. పునీత జాన్ పౌల్ రెండవ జాన్ పౌల్ పోపు గారు భయపడకు అన్న అభయాన్ని ప్రభువు నుండి పొంది ప్రజలందరికీ అందించారు. మనము కూడా ఈరోజు భయపడకుండా జీవించాలి. లేదంటే మనము మన లక్ష్యాన్ని మనం మరిచిపోయాం, మనము నాగటి మీద చేయి వేసి పక్కకు తిరిగామని మనం మరిచిపోవద్దు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ కొద్ది సమయంలో నువ్వు ఎటు వెళుతున్నావు? నీ గమ్యం ఎటు? కష్టం అని చెప్పేసి ప్రభువుని మర్చిపోతున్నావా? ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ప్రశ్నించుకో.
కుంభవర్షము కురిపించి కుంభవర్షము కురిపించి యేసుని రక్తం యేసుని రక్తం యేసుని తిరు రక్తం యేసుని రక్తం యేసుని రక్తం యేసుని తిరు రక్తం తిరుకరంతో ఆడుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా పాపములు తొలగించుము శాపములు మాన్పుము పాపములు తొలగించుము శాపములు మాన్పుము తిరు రక్తంతో కడుగుమయ్యా తిరు రక్తంతో కడుగుమయ్యా తిరుకరంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా తిరుకరంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా రోగములు మాన్పుము కష్టములు తొలగించుము రోగములు మాన్పుము కష్టములు తొలగించుము తిరుగాయముతో స్వస్థపరచుము తిరుగాయముతో స్వస్థపరచుము తిరుకరంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా తిరుకరంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా కుంభవర్షము కురిపించి కుంభవర్షము కురిపించి యేసుని రక్తం యేసుని రక్తం యేసుని తిరు రక్తం యేసుని రక్తం యేసుని రక్తం యేసుని తిరు రక్తం తిరుకరంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా తిరుకరంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా తిరు రక్తంతో కడుగుమయ్యా తిరు రక్తంతో కడుగుమయ్యా అందరం కలిసి యేసునాథుని దివ్య హృదయ ప్రార్థన చేద్దాం. స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగా ఉండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుండు పితైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి, లోకమును రక్షించిన స్తుతుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి, స్పిరితు సాంక్తువైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి, మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి, నిత్య పిత యొక్క ఏకసుతుడైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి,
కన్య మరియ గర్భాన పవిత్రాత్మచే అమర్చబడిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిగుల ఐక్యము చే దైవవార్తతో ఏకీభవించి ఉండు యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టువైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుధనము చేతను ప్రేమ చేతను నిండి ఉండి యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యాలకు అగాధమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రాలకు మిగుల పాత్రమయుండి యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయాలకు రాజును మధ్యస్థానమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దైవత్వము సంపూర్ణముగా వాసము చేయు యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ పెదకు అనురాగము కలిగినగు యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందినట్ల యేసును చేసిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య శిఖరాల ఆశ అయిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిన్ను ప్రార్థించు వారెల్లరకు పూర్ణముగా వసకుడు యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతకును ఓటయేను యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపముల మన్నింపునకు తగిన పరిహారమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందావమానములచే నింపబడిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయించిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈట చేపడబడిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఓటైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నేనే జీవమును ఉత్థానమునైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగ చేయు యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము నమ్మిన వారలకు నిత్య రక్షణ అయిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ యందు మరణించు వారలకు నమ్మికైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల అర్చ శిష్టుల ఆనందమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమయ పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గుర్రె పిల్ల అయిన యేసువా, మా పాపములు మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గుర్రె పిల్ల అయిన యేసువా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. లోక పాపాలను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గుర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మా ప్రార్థన వినవదరించండి స్వామి. హృదయమునందు దీనతయును శాంతమును గల యేసువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగున చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడనైన ఓ సర్వేశ్వర, మీరు మిక్కిలి మీ ప్రియసుతుని హృదయాన్ని ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారాన్ని స్తోత్రముతో కృపతో చూడనవదరించండి. మీ కనికరం అడుగుకుని వారులకు మన్నింపును వసగనవదరించండి. ఈ మనవి మీతోను స్పిరితు శాంతితోను సదాకాలము జీవించు రాజ్య పరిపాలన చేయు మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మాకు దయచేయండి. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ప్రభువుని అడుగుదాం. యేసు హృదయం ఎప్పుడు కూడా మనకి ఇచ్చే హృదయం, తనను తానే ఇచ్చిన హృదయం. ఈ సమయంలో మన అవసరాల నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, నాగటి మీద చేయి వేసి వెనుకకు చూడకు, అలాంటి వారు నాకు యోగ్యులు కారు, పరలోక రాజ్యంలో ప్రవేశించారు. మరి మనకు శక్తి ఉన్నదా? అడుగుదామా ప్రభువుని, ప్రభువా నా బలహీనతలలో నా అశ్రద్ధలో మీరు ఉండి నడిపించండి. నేను నీ మీద ధ్యాసతో ఏకాగ్రతతో నీ మీద దృష్టిని నిలుపుకునే శక్తిని నాకు దయచేయమని ప్రార్థన చేయబిడ్డ.
జ్ఞాన స్నానంలో ప్రభువును అంగీకరించాము, కానీ ప్రతిరోజు అంగీకరించాలి, ప్రతిరోజు ప్రభువును అనుసరించాలి, ప్రతిరోజు ప్రభు యొక్క బాటలో నడవాలి. పరిశుద్ధుడైన తండ్రి, మాలో చాలా మందికి ఆశ ఉన్నది ప్రభువా, కానీ మేము నీ మార్గంలో నడవలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, మాకు శక్తినివ్వండి ప్రభువా. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభువా, వక్ర మార్గాన్ని మేము అన్వేషిస్తున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ సమయంలో బిడ్డలారా, దేవుణ్ణి అడగండి. నీకు అనారోగ్యం ఉండి నీవు ప్రభువుని అనుసరించలేకపోతున్నట్లయితే ప్రభుని ఆరోగ్యాన్ని దయచేయమనడు. ఈ సమయంలో ముఖ్యంగా కరోనా కాలంలో నిన్ను ప్రభుని కాపాడమని దయచేయమని అడుగు. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో మంది ఉద్యోగాన్ని కోల్పోయారు. ఉద్యోగాన్ని దయచేయమని ప్రభువుని అడుగు. ప్రభువా, నీవు నన్ను పోషించినట్లయితే నా గతి ఏమవుతుంది? నీవు నా సృష్టికర్తవు, నా పోషకుడు అని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇతరులు ప్రభువా నన్ను పోషించాల్సిన పని లేదు నాయన. నీ మీదనే ఆధారపడే బిడ్డలం ప్రభువా, మేము మమ్మల్ని పోషించుతండి. ఇంకా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది తల్లిదండ్రులు బిడ్డలని స్కూళ్లకు పంపే సమయం ఇది. మరి ఈ సమయాన్ని కొంతమంది వ్యాపారంగా మార్చే రోజులు, అలా కాకుండా మంచి మనసుతో, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఉద్యోగ విషయంలో కానీ, ఇటు విద్య విషయంలో కానీ మంచి మనసుతో, ఉదారమైన మనసుతో వ్యవహరించే గుణాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. యాజమాన్యాలకు ప్రత్యేకించి సమయంలో మన బిడ్డలని ప్రభువా దీవించమని, కరోనా బారిన పడకుండా కాపాడమని, కుటుంబాలకు ఆర్థిక స్వాలంబనతోటి, ఆర్థిక బలముతోటి ముందుకు వెళ్లే శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి ఎంతో మంది నూతనంగా వ్యవసాయాన్ని చేస్తున్నారు. వారందరిని దేవుడు దీవించలాగన, వర్షాలు సకాలంలో కురిలాగన ప్రార్థన చేద్దాం. పాడి పంటలు దేవుడు వారికి దయచేయమని ప్రార్థన చేద్దాం. మన దేశంలో శాంతి భద్రతల కోసం ప్రార్థన చేద్దాం. రాజకీయ నాయకులు ప్రజల ఎడ మక్కువతోటి పని చేసే విధముగా వారిని ప్రేరేపించమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వాసాన్ని నిలుపుకోవడానికి కావలసిన శక్తిని, సహాయమును దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను అశ్రద్ధ చేస్తున్నాను, నీకు సమయం ఇవ్వలేకపోతున్నాను, నీకు సమయం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా నా కొరకు ప్రార్థించమని అడుగుతున్నాను. మరి జూలై నెలలో నేను ఇక్కడ ఉండడం లేదు, అమెరికా వెళుతున్నాను. తిరిగి ఆగస్టులో రావడం జరుగుతూ ఉంది. దివ్యవాణి పనుల నిమిత్తం వెళుతున్నాను. ప్రత్యేకించి దేవుడు ఈ పనిని ఆశీర్వదించమని, ఇది దేవుని పనిగా దేవుడు దీవించమని, ఆది నుండి అంత్యం వరకు ప్రయాణంలో దేవుడు ఆరోగ్యముగా స్థావరాన్ని చేర్చే విధముగా, ఎలాంటి మరి ఫ్లైట్లో కానీ ఇంకెక్కడ కానీ ఎలాంటి కరోనాకు అవకాశం లేకుండా దేవుడు కాపాడమని ప్రార్థన చేద్దాం. నా కొరకు ప్రార్థించండి. అలాగనే వెళుతూ ఉన్న పని సఫలీకృతమయ్యేలాగున, అనేక మంది మనస్సులను విప్పులాగున, వారి హృదయాలలో సువార్తాకాంక్ష, నిత్య జీవితముపై ప్రేమ, అదేవిధంగా ఈ సమయంలో నా బలహీనతలు కూడా తీసివేసి ప్రభువు మార్గములో, ప్రభువు శక్తితో, ప్రభువు బలముతో, ప్రభువు తరపున వెళ్లే భాగ్యాన్ని దయచేయమని, ప్రభువు చెప్పిన మాటలను చెప్పడానికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని, ప్రభువు మా ద్వారా మాట్లాడి నడిపించమని, ముఖ్యముగా ఆధ్యాత్మికత విషయంలోనే మరి మేము మా యొక్క మాటలను, ప్రభు మాటలను మేము వల్లించులాగున, బోధించులాగున, దేవుడు దీవించులాగున ప్రార్థన చేయండి. ప్రియులారా, ఈ సమయంలో దివ్యవాణిని దేవుడు దీవించి కాచి కాపాడినట్లుగా రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ మంది దివ్యవాణిని ఆదుకుని, దివ్యవాణి దాతలందరినీ దీవించలాగిన ప్రార్థన చేద్దాం. ఈ రోజు ప్రార్థన అడిగిన వారందరినీ పేరు పేరున ఆశీర్వదించమని అడుగుదాం. అలాగనే
దేవుని దాతలందరినీ పేరు పేరున ప్రభువుకు సమర్పించుదాం. ఈ సమయంలో వారందరి మనవులను ఆలకించు ప్రభువా. మా స్త్రీ సభను, స్త్రీ సభ అవసరాలను తీర్చండి. దివ్యవాణి సమస్త సిబ్బందిని ఆశీర్వదించండి. దివ్యవాణి వీక్షకులను దీవించండి. ఇంకా అనేక మంది ఆత్మలను తీసుకురండి ప్రభువా. ముఖ్యంగా దివ్యవాణి కేంద్రం విషయంలో మరి త్వరగా పనులన్నీ కూడా సమకూరులాగున ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీ చిత్తమైతే తండ్రి దాన్ని మీరే నిర్మించండి. దివ్యవాణి కేంద్రం, నూతన కేంద్రం నిర్మించండి. దానికి కావలసిన వనరులను సమకూర్చండి ప్రభు. దానికి ఉన్న అవరోధాలను తొలగించండి. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించలాగున, దివ్యవాణి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించలాగున, వారి జీవితంలో శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, అభయాన్ని దయచేయలాగున వేడుకుందాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాద్భుత పరవాయినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున ఈ శ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర కిరీటు శాంతికు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాప గారు తనపు నెరవేట్లుగాను
దేవాని గురువులను సిబ్బందులను దీవించి ఆశీర్వదింపచేయమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. శీలను ఆశీర్దింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్దింపబడిన వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. రసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కను పాపవలు మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. రసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కృపారసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ.